ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు లెక్కింపుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్ చెప్పండి, ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అదే విధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు కిరణ్? నిఖత్, ఏదైతే 8 గంటలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలో ఉన్నటువంటి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొత్తం 10 రౌండ్లు 42 టేబుల్స్ మీద ఈ పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది. ప్రధానంగా 407 పోలింగ్ స్టేషన్లో జరిగినటువంటి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఈవీఎంలన్నీ కూడా ఒక దగ్గరికి తీసుకొని వచ్చి సీరియల్ నెంబర్ వైజ్గా ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. క్షుణ్ణంగా ఎవరైతే అభ్యర్థులు కావచ్చు లేదంటే ఉన్నటువంటి ఏజెంట్లందరినీ కూడా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే పాస్లు ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో స్టేడియం చుట్టూ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అటు కేంద్ర బలగాలను కూడా స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీగా మోహరించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇంత ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎన్నికలకు జూబ్లీహిల్స్లో జరిగినటువంటి ఎన్నికలకు కొంత తేడా ఉండటంతో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఏదైతే జూబ్లీహిల్స్ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతున్నారా, అటు ప్రతిపక్ష పార్టీకి మొగ్గు చూపుతున్నారా అనే కోణంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బెట్టింగులు జోరుగా జరిగాయి. ఖచ్చితంగా ఉన్నటువంటి సర్వేలు కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మాగంటి సునీత గోపీనాథ్కి అనుకూలంగా ఉన్నట్టుగా ఇప్పటికే సర్వేలన్నీ కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపైన జూబ్లీహిల్స్ ఓటర్లు విసిగి వేజారినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. హైడ్రా పేరుతో హైడ్రామా సృష్టించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇటు హైదరాబాద్లో కూడా ఇండ్లన్నీ కూల్చినటువంటి దాఖలాలు అయితే మనకు కనిపించాయి. వారంతా కూడా ఇటు బెదిరింపులకు పాల్పడి ఓట్లు వేయించుకున్నారని కూడా దొంగ ఓటర్ల కార్డులు కూడా పెద్ద మొత్తంలో బయటపడ్డాయి. అయితే ఆ ఓట్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా నకిలీ ఓటర్ కార్డులు బయటికి తీసుకొని వచ్చి అటు ఆధార్ కార్డు జిరాక్సులతో ఓట్లు వేసినటువంటి సందర్భాలు మనకు కనిపించాయి. వాటిని కూడా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ పెద్ద మొత్తంలో పోరాడినటువంటి పరిస్థితి కనబడింది. ఎన్నికల రోజు సాయంత్రం కూడా కొంత ఒక యుద్ధ వాతావరణం యూసఫ్ కూడా స్టేడియం వద్ద ఇటు పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కూడా సర్వశక్తులు ఒడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒంటి చేత్తో తాను ప్రచార బాధ్యతలు కూడా స్వీకరించారు. ఎక్కడికెక్కడ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను అక్కడ ఉన్నటువంటి స్క్రీన్ల ద్వారా రాష్ట్ర ప్రజలకు కావచ్చు లేదంటే జూబ్లీహిల్స్ ఓటర్లకు కూడా చూపెట్టినటువంటి పరిస్థితి కనబడింది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన వ్యతిరేకత కావాలి, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారని మీ హామీలు పథకాలన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయంటూ కూడా తాను ధీమా వ్యక్తం చేశారు. అటు మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా ఈ అంశంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తానన్న కామెంట్స్ పైన కూడా ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. కానీ జూబ్లీహిల్స్ ఓటర్లంతా కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారనే సంకేతాలు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 8 గంటలకు ఈవీఎంలు ఓపెన్ చేయగానే అభ్యర్థుల భవితవ్యం కూడా తేలిపోనుంది. ఖచ్చితంగా మాగంటి సునీత గోపీనాథ్ పెద్ద మొత్తం మెజార్టీతో గెలుపొందుతారని కూడా సోషల్ మీడియాలో ఎక్కువ మొత్తంలో వైరల్ అవుతున్నటువంటి మెసేజ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏ విధంగానైనా ఖచ్చితంగా తాను బయటపడతారు, 100% బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఓటర్లు పట్టం కడతారనే కోణంలో కూడా వార్తలు గుప్పమంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికలకు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. కానీ పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో విఫలమైంది. కానీ ప్రస్తుతం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద ఉన్నటువంటి పరిస్థితిని ఎక్కడికక్కడ చెప్పేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కూడా పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలో ఉన్నటువంటి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 11-12 గంటల లోపే ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ పూర్తి స్థాయిలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. శ్రీనివాస్ గారు తాను కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అనేది కూడా ఎట్లా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా సర్వేలన్నీ కూడా చెప్తున్నాయి. మీరేం చెప్తారు? అటు అధికార పార్టీకి మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏంటి? ఈ రాష్ట్ర ప్రభుత్వము అధికారాన్ని దుర్వినియోగం చేసి రిగ్గింగ్ చేసి గెలవాలనేటువంటి ఒక కుట్ర ప్రయత్నం చేసింది. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈ ఎలక్షన్ జరిగింది. కాబట్టి ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వము కుట్రలతోని కృతుంతలతోని గెలవాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఎంత ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందో ప్రజలందరూ కూడా చూసిండ్రు. ఒక గెలవాలనేటువంటి తపనతోని అన్ని రకాల ప్రయత్నాలు చేసి పోలీసులను పెట్టి దొంగ ఓట్లు వేయించి గెలవాలనేటువంటి ఒక
ప్రయత్నం చేసింది ప్రభుత్వం కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఇలా తీర్పు ఉంటుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. మీరేం చెప్తున్నారు సార్? దొంగ ఓట్లు పడ్డాయనేది పెద్ద మొత్తంలో ఆ రోజు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడింది. ఆ ఓటర్ కార్డులు కూడా మీరు చూపించారు. కానీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కారు ప్రభంజనం సృష్టించడం ఖాయం. జూబ్లీహిల్స్లో అధికార పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని మీరు భావిస్తున్నారు? తప్పకుండా మాకైతే ఒక ఆశాభావం ఉన్నదండి. ఇవాళ కౌంటింగ్లో బ్రహ్మాండమైన మెజార్టీతో మా పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారు గెలవబోతా ఉన్నారు. ఎందుకంటే సైలెన్స్ ఓటింగ్ బాగా జరిగింది. ఎవరు బయటికి చెప్పలేకుండా ఇంటర్నల్గా బీఆర్ఎస్ కేసినామని మాకు స్పష్టంగా చెప్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టే ఇవాళ అందరం కూడా, ఎందుకంటే మేము ఓట్ల రోజు చూసినాం. మేము ఏం చూసినామంటే ఎక్కడికక్కడ రిగ్గింగ్ జరిగింది, దొంగ ఓట్లు వేసిండ్రు. ఆనాడు అడ్డుకున్నది కూడా మేమే ఎక్కడికక్కడ కూడా. సో కాబట్టి ఈ రోజు కూడా కౌంటింగ్లో కూడా మాలాంటి సీనియర్ నాయకులని ఇలా పార్టీ మరి కౌంటింగ్ ఏజెంట్గా కూడా పంపిస్తూ ఉన్నది. కాబట్టి అక్కడ లోపల కూడా ఏమన్నా మళ్ళా లొసుకులు ఇవన్నీ కూడా మొన్ననే బయటపడ్డాయి. ఈరోజు కూడా ఏమైనా చేస్తారనే ఒక ఉద్దేశంతో చాలా పగడ్బందీగా ప్రణాళికబద్ధంగా మేము మా పార్టీ ఆదేశానుసారం ఈరోజు కౌంటింగ్ ఏజెంట్గా లోపలికి వెళ్తా ఉన్నాం. తప్పకుండా మా పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారు గెలవబోతా ఉన్నారు. మీరేం చెప్తారన్నా? ఎన్నికల ప్రక్రియ అనేది గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికలకు ఇప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికలకు పెద్ద మొత్తంలో తేడా జరిగింది. ఎలక్షన్ కమిషన్ అవుట్ రైట్గా ఇటు పోలీసులతో సహా ఎలక్షన్ కమిషన్కు అధికార పార్టీకి తొత్తులుగా మారారని కూడా చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? ఈ కౌంటింగ్లో ఎట్లా ఉండబోతుందని భావిస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ గెలిచేందుకు ఎట్లాంటి అవకాశాలు దోహదపడ్డాయని మీరు భావిస్తున్నారు? మొదటి నుంచి కూడా కేటీఆర్ గారి రోడ్ షోలో యువత కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, సబ్బండ వర్గాల ప్రజలు కేటీఆర్ గారి స్పీచెస్, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్లో కావచ్చు, హైదరాబాద్ చేసిన సేవలు ఇవన్నీ కూడా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ విజయతీరుతుందని మా భావన. కానీ ఇవాళ ఎట్లయినా గెలవాలనే ఆలోచనతోటి, ఓడిపోతున్నాం అనే దురదతోటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకవైపు ఎలక్షన్ కమిషన్ని, సిపి ఎలక్టరల్ ఆఫీసర్ని, పోలీస్ యంత్రాంగాన్ని అన్ని రకాల సామధాన పేద దండోపాయం పేరుతోటి ఆఖరికి ఇవన్నీ పనిచేయకపోతే ఇక మనీని నమ్ముకొని ఇవాళ ఓట్లను పైసలు పంచేటువంటి ప్రయత్నం కూడా చేసినాడు. ఏదేమైనప్పటికీ జూబ్లీహిల్స్ ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు, మా కేటీఆర్ గారి ప్రచారం, గతంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గుండెలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా మా అభ్యర్థి 5 నుంచి 10,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తనే ఆశాభావం మా యొక్క అన్ని రకాల సర్వేలలో తేలిందనేది వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ గెలవలేనని చెప్పేసి మైనార్టీ మంత్రి ఇచ్చినారు, అజారుద్దీన్ తీసుకొచ్చి ఇచ్చినారు, పైసలు మంచినారు, ఎలక్షన్ కమిషన్ మ్యానిపులేట్ చేసినారు, ఇష్టం వచ్చినట్టు ఇవాళ పెద్ద ఎత్తున అల్లరి సృష్టించే ప్రయత్నం చేసినారు, బూతులలో దొంగ ఓట్లు ముద్రించే ప్రయత్నం చేసినారు, ఓటర్ ఐడి కార్డుని ముద్రించే ప్రయత్నం చేసినారు. ఇవన్నీ కూడా చేసినారు. ఏదేమైనప్పటికీ ఇవాళ 5 నుంచి 10,000 ఓట్ల మేరతో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్న ఆశాభావం ఉన్నది. డెఫినెట్గా ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మేము ఒకటి ప్రజలు నమ్ముకున్నాం, వాళ్ళు మాత్రం ప్రజలు నమ్ముకున్నారు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నమ్ముకున్నారు, మేము వాళ్ళ ప్రజలు వేసే ఓట్లను మేము నమ్ముకున్నాం. జూబ్లీహిల్స్ పైన మా వైపు ఉంటారని మేము భావిస్తా ఉన్నాం. సతీష్ రెడ్డి గారు మనతో పట్టినారు. సార్ చెప్పండి, దొంగ ఓటర్ కార్డులను పెద్ద మొత్తంలో ముద్రించి ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితి కనబడింది. కొన్ని అపార్ట్మెంట్లలో దొంగ ఓట్లు చాలా ఉన్నాయని కూడా మొదటి నుంచి చెప్తున్నాయి. అయినా కానీ ఎలక్షన్ కమిషన్ ఈ అంశంలో మొదటి నుంచి వెళ్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందుతుంది అనేది కూడా తాజా సర్వేలు కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా వస్తూ ఉన్నాయి. ఎట్లా ధీమా వ్యక్తం చేస్తున్నారు? గెలుపొందేందుకు ఎట్లాంటి అంశాలు దోహదపడ్డాయి? ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన అప్పులు ఏమీ పనిచేయలేదు. అన్ని రంగాలు కూడా కుదేలైపోయినాయి. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. కాబట్టి ప్రజలు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు కాంగ్రెస్కి బుద్ధి చెప్పాలనే విధంగా ఉన్నారు. కాబట్టి దీనికి తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచే కూడా మేము చెప్తున్నాం, దాదాపు 20,000 దొంగ ఓట్లు ఇప్పటికే నమోదు చేసి ఉన్నారు. ఈ 20,000 ఓట్లను తొలగించాలని మేము ఎన్నికల కమిషన్కి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవులు కేటీఆర్ గారు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది పర్సనల్గా పోయి. అయినా కూడా ఎక్కడ కూడా చర్యలు తీసుకోలే. ఆ రోజు మొదలుపెట్టిన దొంగ ఓట్ల కథ తర్వాత మొన్న హరీష్ రావు గారు కూడా మొత్తం ఐడి కార్డులు అన్నీ వేల సంఖ్యలో ఐడి కార్డులు దొరకడం, వీడియో దొరకడం, ఆ వీడియోను కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఎన్నికల రోజు కూడా, పోలింగ్ రోజు కూడా చూస్తే మనం వందల కొద్ది దొంగ ఓట్లు వేసిన వాళ్ళని కూడా పట్టుకున్న తర్వాత కూడా ఏమాత్రం కూడా చూడనట్టుగా పూర్తిగా అధికార యంత్రాంగం పోలీసులు అందరూ కూడా దగ్గరుండి దొంగ ఓట్లు వేయించినట్టు కూడా కనపడ్డది. మేము కూడా స్వయంగా పట్టుకున్నాం. 4-5 దొరికిరు. మేము రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తే ఇప్పటికి కూడా వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోలే. అసలు దొరికిన వాళ్ళు ఎవరు, ఎక్కడున్నారు, వాళ్ళు ఎట్లొచ్చారు, దాని మీద ఎంక్వైరీ లేదు. ఎవరి కోసం వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, అట్లా ఎంతమంది ఉండే అనేది ఎంక్వైరీ లేకుండా ఇప్పటికి కూడా జరిగింది. ఇట్లా
ఓడిపోతున్నామని తెలిసి దాదాపు 10,000 దొంగ ఓట్లు ఇదంతా ఒక అంశం పక్కన పెడితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు అనేక రకాల కుట్రలు చేసింది, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది. అటు మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులతో కావచ్చు, లేదంటే దొంగ సర్వేలు కావచ్చు, దొంగ ఓటర్ ఐడి కార్డులు కావచ్చు, ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు ముందస్తు చర్యలు కూడా తీసుకున్నారు. 4-5 రోజుల ప్రచారంలోనే రేవంత్ రెడ్డి కూడా ముగించి ప్రెస్ మీట్లు పెట్టేదాకా వచ్చిందంటే పరిస్థితి చాలా డేంజర్గా కాంగ్రెస్ పార్టీ చేసుకోవచ్చు. ఎట్లా అనుకోవచ్చు ఈ కాంగ్రెస్ పార్టీ తీరును కావచ్చు, అధికార పార్టీ తీరును కావచ్చు? ఎప్పుడు కూడా ఈ తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎప్పుడు చూడనటువంటి ఈ ఉప ఎన్నికలో చూసినాం మనం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మనం చూస్తే ముఖ్యమంత్రి 10 సార్లు ప్రచారం చేసిండు. ఇక్కడ ఒక ఉప ఎన్నికలో పాదయాత్ర కూడా చేసిండు. చివరికి అన్ని రకాలుగా ఏమి చేయాలనో అన్నీ చేశారు. అధికారాన్ని ఉపయోగించారు, దొంగ ఓట్లను ఉపయోగించారు, కుమ్మక్కు రాజకీయాలు ఉపయోగించారు, అటు ఎంఐఎంని వాడుకున్నారు. ఎన్ని రకాలుగా ఏమేమి చేయాలనో అన్నీ చేశారు. కానీ అన్నీ చేసినా కూడా ఖచ్చితంగా ఈరోజు మాగంటి సునీత గోపీనాథ్ గారు గెలవబోతున్నాం. ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరేయబోతున్నాం. జూబ్లీహిల్స్లో ప్రజలు మాతో ఉన్నారు. మీరు ఎన్ని దొంగ ఓట్లు వేయించుకున్నా కూడా జరిగేది ఏం లేదు. డబ్బులు పంచారు, గ్రైండర్లు పంచారు, ఇంకేమో చేశారు, చీరలు పంచారు, రకరకాలుగా ప్రలోభాలు చెయ్యంది అంటూ లేదు. అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అదే కనుక ఇది జనరల్ ఎలక్షన్ అయితే ఈ రోజు ఇక్కడ ఉన్న పరిస్థితులలో 70-80 వేల మెజార్టీతో గెలిచే పరిస్థితి ఇది. ఇవన్నీ చేశారు కాబట్టి 10,000 మెజార్టీతో ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం. ఇక్కడ గులాబీ జెండా ఎగరేయబోతున్నాం. రాబోయే రోజుల్లో మళ్ళీ తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం తెచ్చుకోబోతున్నాం. చేయనటువంటి కుట్రలు లేవు, చేయనటువంటి ప్రయత్నాలు లేవు. అటు గెలిచే అవకాశం ఉంటే వాళ్ళు ఎందుకు ఇట్లాంటి ప్రయత్నాలు ప్రలోభాలకు గురి చేస్తున్నారు మీరు భావిస్తున్నారు? ఎందుకంటే చీరలు పంచారు, గ్రైండర్లు పంచారు, డబ్బులు పంచారు, ఇవన్నీ చేసినా అన్ని హామీలు అమలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయలేదు మీరు భావిస్తున్నారు? ఎట్లా గెలవబోతున్నారు మీరు భావిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ? వాళ్ళు తెలుసు, వాళ్ళకి ఓడిపోతున్నాం అనే సబ్జెక్టు 100% తెలుసు కాబట్టే సిద్ధాంతపరంగా వ్యతిరేకమైనటువంటి భారతీయ జనతా పార్టీ, ఎంఐఎం అసలు విచిత్రమైనటువంటి ఎలక్షన్ చూస్తున్నాం మనం తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ మజ్లిస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఈ 3 పార్టీలు ఒకవైపు, బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు అయిపోయింది. అయినా కూడా మేము ప్రజల పక్షాన పోరాటాలు చేయడానికి 6 గ్యారంటీలు మతపరంగా కూడా విమర్శలు జరిగాయి కదా. నేను ఏమంటున్నా, అందుకే చెప్తున్నా, వీళ్ళు అంటే ఇంత నీచమైనటువంటి ఇట్లాంటి బేవకూఫ్ రాజకీయాలు మనం ఎక్కడ చూడం. కాకపోతే ఎందుకంటే ఇలా భారతీయ జనతా పార్టీ వాళ్ళు మొత్తం కూడా సైలెంట్ అయిపోయి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఇప్పిస్తున్నారు. వాళ్ళు చచ్చిపోతున్నారు, వాళ్ళే చచ్చిపోతున్నారు, ఆత్మహత్య సదృశ్యం చేసుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి మాత్రం కూడా రాజకీయాల మీద నైతిక విలువలు లేవు. వాళ్ళకి శిలాశాసనం రాసుకుంటారు వాళ్ళు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధిలోకి రావద్దని, పెరగొద్దని చెప్పి, ఆ పార్టీ తెలంగాణలో ఉండొద్దని చెప్పి అక్కడ ఉన్నటువంటి అగ్రనాయకత్వం ఢిల్లీలో కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళే శిలాశాసనం రాసుకుంటారు. కాబట్టి ఎంఐఎం తోటి ఇలా కాంగ్రెస్ పార్టీ వీళ్ళంతా కూడా ములాఖత్ అయ్యి ఒక బీఆర్ఎస్ని కొట్టడానికి ఇలా ముఖ్యమంత్రి కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కానీ, అక్కడ ఉన్న ఓవైసీ సాబ్ కానీ, ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రేపు రాబోయే కాలంలో బీఆర్ఎస్ అనేది మాత్రమే తెలంగాణకు శ్రీరామ రక్ష, కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. కాబట్టి గతంలో రైతాంగ విషయాలు కావచ్చు, హైదరాబాద్ అభివృద్ధి అయిన విషయాలు కావచ్చు, ఇక్కడ మరి బ్రహ్మాండంగా ఇక్కడ అంటే ఏ రకంగా చూసినా సంక్షేమము, అభివృద్ధి ఏ రకంగా చూసినా కూడా మనకి భారతదేశంలో ఎవ్వరు చేయనటువంటి విధంగా పంటలు పండించే దాంట్లో నెంబర్ 1, తలసరి ఆదాయంలో నెంబర్ 1, అట్లనే విద్యుత్ వినియోగంలో నెంబర్ 1, అంటే అనేక రకాలుగా మనల్ని అభివృద్ధి తీసుకొచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలు, తెలంగాణ సమాజం అంతా. రేవంత్ రెడ్డి ప్రచారం చేశాడు కానీ కేసీఆర్ బయటికి రాలేదు, కనీసం ఓట్లు అడిగేటువంటి దమ్ము లేదంటూ కొన్ని కామెంట్స్ చేశారు. దాని మీద మీరు కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి కౌంటర్ ఇస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి పోల్చడం అంటే నక్కకు నాగలోకానికి పోల్చినట్టే అవుతుంది. రేవంత్ రెడ్డి వచ్చే గలీల ప్రచారము, అబద్ధాల ప్రచారము, ఇదంతా కలికాలం అయిపోయిందండి. కలికాలంలో ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక డబ్బులు పంచినా, లేకపోతే కుక్కర్లు ఇచ్చినా, లేకపోతే ఇంకోటి చేసినా, కత్తులు గూండాలు వచ్చేసి ప్రదర్శనలు చేసినా ఏంటి, ఒక అభ్యర్థి ఒక నామినేషన్ పర్వంలో ఆ రకంగా మనం చూస్తున్నామంటే, కాబట్టి నేనేమంటున్నా, ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ అవసరం లేదు, కేటీఆర్ ఒక్కడే చాలు. ఇవాళ కేసీఆర్ బొమ్మ పెట్టుకొని మేము తెలంగాణ మొత్తం కూడా రేపు రాబోయే కాలంలో గెలుస్తాం. ముఖ్యంగా ఈ ఎలక్షన్లో ఇలా ప్రజలు తెలంగాణ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో
ఇప్పుడు కాంగ్రెస్ ఈ 2 సంవత్సరాల పాలనలో బేరీజ్ చేసుకుంటున్నారో వాళ్ళకి అందరికి కూడా అర్థమైపోయినాయి. చీరలు ఇచ్చినా, కుక్కర్లు ఇచ్చినా, ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చినా, లేకపోతే రౌడీలు గుండాలు వచ్చి ప్రచారాలు చేసినా, ఏది చేసినా కూడా ఇవాళ వాళ్ళకు ఓట్లు వేసే పరిస్థితి లేదు. వాళ్ళకు ఓట్లు వేయమని చెప్పేసి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు సైలెంట్ ఓటింగ్ జరిగింది. బీఆర్ఎస్కే ఓట్లు వేసారు. మినిమం 10 నుంచి 15,000 మెజార్టీ తోటి మనం 100% గెలవబోతున్నాం. ఈ ఎలక్షనే కాదు, రేపు ఉప ఎలక్షన్ రాని కానీ, రేపు రాబోయే జనరల్ ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్ కూడా బీఆర్ఎస్ఏ గెలవబోతున్నది అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ అనుకూల అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా 5,000 నుంచి 10,000 మెజార్టీ తోటి మాగంటి సునీతా గోపీనాథ్ గెలవబోతున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. పూర్తిగా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, ఇటు కౌంటింగ్ ప్రక్రియలో పూర్తి స్థాయిలో పాస్ ఉన్నటువంటి వాళ్ళని లోపలికి అనుమతిస్తున్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.